యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ 2026ను ఆమె ప్రారంభించారు. జాబ్ మేళాలు నిర్వహించి వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యా ఉపాధి రంగాల అభివృద్ధికి మంత్రి లోకేష్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేకంగా మనం చూసుకుంటే మన లోకేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా న్యూ ఏజ్ కోర్సెస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని వారు ఇక్కడికి శాంక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే దీని ద్వారా మనకి న్యూ ఏజ్ కోర్సెస్, రోబోటిక్ కోర్సెస్, ఇటువంటి అన్ని కోర్సెస్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా మనకి హార్డ్ వర్క్ అనేది లేకపోతే మనం ఏది సాధించలేమనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే వచ్చిన ఫస్ట్ జాబ్ని మీరు తీసుకోండి. ఆ వచ్చిన జాబ్ మీరు తీసుకున్నాక దాంట్లో ఎక్స్పీరియన్స్ పొందాక అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోగలరు. ఈ జాబ్ నాకు బాగుంటుంది, లేకపోతే ఈ జాబ్లో నాకు శాలరీ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ లైఫ్లో మీరు బాగా కష్టపడి బాగా ఎదగాలని నేను కోరుకుంటా అన్నాను. మీరందరూ హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా పైకి వస్తారు.